వెల్కమ్ టు జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్. ప్రతిరోజు ఈవినింగ్ 7 కు మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడును. ప్రతిరోజు ఈవినింగ్ 7 మన వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మధుసార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి టోటల్ సిలబస్ కూడా అవైలబుల్ ఉంది. జస్ట్ 149 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో ఆ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. మీకు త్వరలో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, అలానే ఏపీ హిస్టరీకి సంబంధించిన కోర్సెస్ కూడా అవైలబుల్ వస్తాయి. త్వరలో నేను వాటి గురించి అనౌన్స్ చేస్తాను. ఏపీ హిస్టరీ ఎంసీక్యూ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇండియన్ హిస్టరీ, పాలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాను. ఓకేనా? దానికంటే ముందు అందరూ కూడా మన వీడియోని లైక్ చేయండి. ఓకేనా? రైట్, ఫస్ట్ చూద్దాం. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు ఏమేమి టాపిక్స్ ఉన్నాయనే అంశాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ 2027 నామ్ సమిట్, నామ్ సదస్సు గురించి డిస్కషన్ చేద్దాం. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఒకటి నామ్. అసలు నామ్ అంటే ఏంటి, ఆ నామ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు, దానిలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి, ఆ నామ్ సదస్సు రీసెంట్ గా ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఫస్ట్ ఎక్కడ జరిగింది, ఇండియాలో ఎప్పుడు జరిగింది అనే అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ నామ్ అంటే నాన్ అలైన్డ్ మూమెంట్. నాన్ అలైన్డ్ మూమెంట్, నామ్ మీన్స్. ఈ నామ్ సదస్సు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, 3 years ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు 2027లో 20వ నామ్ సదస్సు జరగబోతుంది. 20వ నామ్ సదస్సు, నాన్ అలైన్డ్ మూమెంట్. 20వ నామ్ సదస్సు ఎక్కడ అంటే ఉజ్బెకిస్తాన్ అనే దేశంలో జరగబోతుంది. ఈ ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏంటిది అంటే తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్. ఆ ఉజ్బెకిస్తాన్ మనం కలిసి నిర్వహించే సైనిక విన్యాసాల పేరు డస్క్లిక్ అనే సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తాం మనము ఉజ్బెకిస్తాన్ కలిసి. ఆ ఉజ్బెకిస్తాన్ లోనే 2027లో నామ్ సదస్సు జరగబోతుంది. 27లో జరగబోతుందంటే 3 సంవత్సరాలకు ఒకసారి. అంతకంటే ముందు ఎప్పుడు జరిగి ఉంటది? 2024 జనవరి 15 నుండి 20 వరకు జరిగింది. 19వ నామ్ సదస్సు జరిగింది. ఈ 19వ నామ్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఉగాండా రాజధాని కంపాలలో జరిగింది. ఉగాండా రాజధాని కంపాల. అంతకంటే ముందు ఎప్పుడు జరిగిందంటే 2019లో జరిగింది. మధ్యలో కరోనా కారణంగా డిస్టర్బెన్స్. 2019లో జరిగింది. 2019లో 18వ నామ్ సదస్సు జరిగింది. ఎక్కడ అంటే అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. బాకు. మొట్టమొదటి నామ్ సదస్సు 1961లో జరిగింది. 1961లో ఎక్కడంటే యుగోస్లోవియా రాజధాని బెల్గ్రేడ్ లో జరిగింది. లో ఫస్ట్ నామ్ సమిట్ జరిగింది. ఇప్పుడు జరగబోయేది ఎక్కడ అంటే ఉజ్బెకిస్తాన్ లో జరగబోతుంది. ఇప్పటి వరకు నామ్ సమిట్ 19 సార్లు జరిగితే మన ఇండియాలో ఒకే ఒకసారి జరిగింది. ఇండియాలో నామ్ సమిట్ ఒకే ఒకసారి జరిగింది. ఆ ఒకే ఒకసారి 1983లో జరిగింది. ఆ 1983లో ఎన్నోది అంటే 7వది. ఆ 7వది ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. నామ్లో మొత్తం సభ్య దేశాలు ఏంటంటే 120 దేశాలకు నామ్లో సభ్యత్వం ఉంది. 120 కంట్రీస్ కి నామ్లో మెంబర్షిప్ ఉంది. మరి ఈ నామ్ కు సంబంధించి 1955వ సంవత్సరంలో 1955వ సంవత్సరంలో బాండుంగ్ కాన్ఫరెన్స్ లో అంగీకరించిన 1955 బాండుంగ్ కాన్ఫరెన్స్ లో అంగీకరించిన సూత్రాల ఆధారంగా 1961లో నామ్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నామ్ అనే సంస్థ నామ్ అంటే తెలుగులో అలీనోద్యమం, నాన్ అలైన్డ్ మూవ్మెంట్, తెలుగులో అలీనోద్యమం. ఈ నామ్ అనే సంస్థ ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తుల్లో ఒకటి జవహర్ లాల్ నెహ్రూ, రెండో వ్యక్తి సుకర్నో అనే వ్యక్తి. సుకర్నో అంటే ఇండోనేషియా. సుకర్నో ఏ దేశం అంటే ఇండోనేషియా. 3 అబ్దుల్ నాజర్ అనే వ్యక్తి. అబ్దుల్ నాజర్ ఏ కంట్రీ అంటే ఈజిప్ట్. 4 మార్షల్ టీటో యుగోస్లోవియా. వీరు నామ్ అనే సంస్థకు ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తులు అన్నట్టు.
మరి ఈ నామ్ అనే పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి ఎవరంటే వికే కృష్ణ మీనన్ అనేవాడు. వికే కృష్ణ మీనన్, యూకే కృష్ణ మీనన్ అనే వ్యక్తి నామ్ అనే పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి ఎవరంటే వికే కృష్ణ మీనన్ అనే వ్యక్తి వాడాడు. ఈయనే మన ఇండియాకు డిఫెన్స్ మినిస్టర్ గా కూడా పనిచేశాడు. 1957 నుండి 1962 వరకు మన రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు వికే కృష్ణ మీనన్. ఈ వికే కృష్ణ మీననే 1952 నుంచి 62 వరకు 1952 నుంచి 62 వరకు యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి కూడా పనిచేశాడు. 52 నుంచి 62 వరకు యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేశాడు ఈ వికే కృష్ణ మీనన్. మరి ప్రజెంట్ యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తుంది ఎవరంటే పర్వతనేని హరీష్ అనే వ్యక్తి. పర్వతనేని హరీష్ అనే వ్యక్తి ప్రజెంట్ యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్న వ్యక్తి. నామ్ అనే సంస్థకు ఏర్పాటు కృషి చేసిన వ్యక్తులు ఎవరంటే ఈ నలుగురు అన్నాం. నెహ్రూ, సుకర్ణో మనకి ఇంకో పాయింట్ గుర్తు రావాలి. 1950 జనవరి 26న జరిగిన మొదటి రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరంటే ఈ ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో. ప్రజెంట్ ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరంటే ప్రభావో సుబియాంటో. ఈయనే మొన్న 2025 జనవరి 26న జరిగిన 76వ రిపబ్లిక్ డే వేడుకలకు, మన ఫస్ట్ రిపబ్లిక్ డే ఇండోనేషియా, ఇప్పుడు రిపబ్లిక్ డే వేడుకలో ముఖ్య అతిథి వచ్చింది కూడా ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా. ఇప్పుడు నుసంతారా అనే న్యూ క్యాపిటల్ నుసంతారా. ప్రపంచంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం ఏదా అంటే ఇండోనేషియా. ప్రపంచంలో ముస్లింలు ఎక్కువ ఉన్న దేశం ఏదా అంటే ఇండోనేషియా. భారత్పై దండెత్తిన మొట్టమొదటి మహమ్మదీలు ఎవరంటే అరబ్బులు దండెత్తారు. భారత్పై దండెత్తిన మొట్టమొదటి ముస్లిం రాజు ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. ఈ మహమ్మద్ బిన్ కాసిమే క్రీస్తకం 712లో సింధు ప్రాంతాన్ని పాలిస్తున్న దాహిర్ అనే రాజుపై దండెత్తాడు. ఆ యుద్ధం పేరే రేవార్ యుద్ధం. భారత్పై దండెత్తిన మొట్టమొదటి ముస్లిం రాజు అంటే మహమ్మద్ బిన్ కాసిం 712లో దండెత్తాడు. భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు దోహదం చేసిన యుద్ధం ఏదంటే రెండవ తరైన్ యుద్ధం. దీన్నే రెండవ స్థానేశ్వరి యుద్ధం అని కూడా అంటారు. ఈ రెండవ తరైన్ యుద్ధం 1191లో మహమ్మద్ గోరీకి వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్ కు మధ్య జరిగింది. భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు దోహదం చేసిన యుద్ధం రెండవ తరైన్ యుద్ధం. భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపకుడు ఎవరంటే మహమ్మద్ గోరీ, ఇస్లాం రాజ్య స్థాపకుడు. ఏ యుద్ధం ద్వారా అంటే రెండవ తరైన్ యుద్ధం ద్వారా. ఈ పాయింట్స్ ఎలా వచ్చాయంటే మనకు ఇండోనేషియా ద్వారా లింక్ పాయింట్స్ రావడం జరిగింది. మరి మనకు 2019లో నామ్ సదస్సు అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిందన్న. ఆ తర్వాత 2024లో నామ్ సదస్సు ఉగండా రాజధాని కంపాలాలో జరిగిందన్న. ఈ ఉగండా అనగానే మనకు గుర్తొచ్చే పాయింట్ ఏంటంటే యునెసెఫ్ అనే సంస్థకు ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్ ఏ దేశం అంటే ఉగండా దేశం. ఆమె పేరు వెనేసా నకెట్ ప్రజెంట్ యునెసెఫ్ బ్రాండ్ అంబాసిడర్, ఓవరాల్ బ్రాండ్ అంబాసిడర్. అదే మన ఇండియన్ అంబాసిడర్ అయితే కరీనా కపూర్ ప్రజెంట్ యునెసెఫ్ బ్రాండ్ అంబాసిడర్. మన ఇండియాకి అయితే కరీనా కపూర్. ఆ యునెసెఫ్ ఎక్కడ ఉందనంటే న్యూయార్క్ లో ఉంది ఈ యునెసెఫ్ అనేది. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి. ఈరోజు ఫిబ్రవరి 22 మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క వర్ధంతి. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1958 ఫిబ్రవరి 22వ తారీఖున మరణించడం జరిగింది. 1958 ఫిబ్రవరి 22 మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణించాడు. ఈయన మన ఇండియాకు మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్, మన ఇండియాకు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసింది ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఈయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసింది 1947 నుండి 1958 వరకు ఈయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు మౌలానా. ఈ మౌలానా యొక్క జయంతి నవంబర్ 11. ఈ నవంబర్ 11నే మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటున్నాం. జాతీయ విద్యా దినం ఎప్పుడంటే నవంబర్ 11. అది ఎవరి బర్త్డే అంటే మౌలానా బర్త్డే. అదే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడంటే
జనవరి 24. అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు? జనవరి 24. ఈ జనవరి 24 నేషనల్ గర్ల్స్ డే. ఈ జనవరి 24 రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది. ఈ జనవరి 24 జాతీయ గీతాన్ని గేయాన్ని ఆమోదించిన రోజు కూడా జనవరి 24. మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన పుస్తకం ఏదంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు మౌలానా. ఈ మౌలానా ఏర్పాటు చేసిన పత్రిక ఏదంటే ఆల్ ఇలాల్ అనే పత్రికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మౌలానా అతి చిన్న వయసులో ఐఎన్సికి అధ్యక్షత వహించిన వ్యక్తి. ఈయన 1923లో ఢిల్లీలో జరిగిన ప్రత్యేక ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఢిల్లీలో ప్రత్యేక ఐఎన్సి మీటింగ్ జరిగింది 1923లో. అధ్యక్షత వహించింది మౌలానా. అతి చిన్న వయసులో ఐఎన్సికి ప్రెసిడెంట్ అయ్యాడు. యాక్చువల్గా 1923లో ఐఎన్సి వార్షిక సమావేశం జరిగింది ఎక్కడ అంటే కాకినాడలో జరిగితే మహమ్మద్ అలీ అధ్యక్షత వహించడం జరిగింది. 1920లో కాకినాడలో జరిగినప్పుడు మహమ్మద్ అలీ అధ్యక్షత వహించాడు. ప్రత్యేక సమావేశం జరిగింది ఢిల్లీ. అప్పుడు అధ్యక్షత వహించిందంటే మౌలానా. అతి చిన్న వయసులో ఐఎన్సికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత మౌలానా మళ్ళీ 1940లో మళ్ళొకసారి ఐఎన్సికి అధ్యక్షత వహించాడు. రామ్గఢ్ లో జరిగిన ఐఎన్సి మీటింగ్ అధ్యక్షత వహించాడు. ఆ తర్వాత 1941 నుండి 46 వరకు 45 వరకు ఐఎన్సి మీటింగ్స్ జరగలేదు. అప్పుడు అధ్యక్షునిగా కొనసాగింది ఎవరంటే మౌలానా కొనసాగాడు. 41 నుండి 45 వరకు ఐఎన్సి మీటింగ్ జరగలేదు. అప్పుడు ఐఎన్సి అధ్యక్షునిగా ఆయన కొనసాగాడు. మళ్ళీ 46లో ఐఎన్సి మీటింగ్ మీరట్ లో జరిగితే ఎవరు అధ్యక్షత వహించారు? జేబీ కృపలాని అధ్యక్షత వహించడం జరిగింది. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క వర్ధంతి కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మనం డిస్కషన్ చేయడం జరిగింది. మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన 1888 నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మించాడు. ఈ 1888 నవంబర్ 7వ తారీఖున సివి రామన్ కూడా జన్మించాడు. ఇదే 1888 సెప్టెంబర్ 5వ తారీఖున సర్వేపల్లి రాధాకృష్ణ కూడా జన్మించాడు. ఇదే 1888 మే 22వ తారీఖున మాదిరి భాగ్యరెడ్డి వర్మ, తెలంగాణ దళిత తరంలో ఒకరైన మాదిరి భాగ్యరెడ్డి వర్మ కూడా 1888 మే 22న జన్మించాడు. ఈ 1888లోనే గాంధీజీ లా చదవడం కోసం లండన్ కి వెళ్ళడం జరిగింది. ఈ 1888లోనే ఐఎన్సి 4వ సమావేశం అలహాబాద్ లో జరిగితే అధ్యక్షత వహించింది ఎవరంటే జార్జ్ యూల్ అనే వ్యక్తి అధ్యక్షత వహించాడు. ఈ జార్జ్ యూలే ఐఎన్సికి ప్రెసిడెంట్ అయిన మొదటి ఆంగ్లేయుడు. మరి ఇదే 1888లో ఆసియా ఖండంలో అతి పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్ స్టార్ట్ చేసింది కూడా ఎప్పుడంటే 1888. మొన్న 2024లో 133వ డ్యూరాండ్ కప్ జరిగింది. ఈ 133వ డ్యూరాండ్ కప్ విన్నర్ ఎవరంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్. ఫస్ట్ టైం డ్యూరాండ్ కప్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ అనే జట్టుకు వచ్చింది. రన్నరప్ ఎవరంటే మోహన్ బగన్ 2024లో డ్యూరాండ్ కప్ రన్నరప్. అసలు డ్యూరాండ్ కప్ ని ఎక్కువ సార్లు గెలుపున్నది ఎవరంటే మోహన్ బగాన్ కు 17 సార్లు డ్యూరాండ్ కప్ వచ్చింది. అంటే డ్యూరాండ్ కప్ అనేది 1888లో స్టార్ట్ అయింది. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్. ఇది 88లో స్టార్ట్ అయితే మొన్న 2024లో జరిగింది 133వ. ఆ 133వ విన్నర్ ఎవరంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్. రన్నరప్ ఎవరంటే మోహన్ బగాన్. ఎక్కువ సార్లు వచ్చింది ఎవరంటే మోహన్ బగాన్. ఆ మోహన్ బగాన్ కి ఎన్ని సార్లు వచ్చిందంటే 17 సార్లు డ్యూరాండ్ కప్ రావడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్, మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్, ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇది నెక్స్ట్ మంత్ జరగబోతుంది, మార్చి నెలలో జరగబోతుంది. 2025 మార్చి 8 నుండి 17 వరకు 14వ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ అంటే సెర్బియాలో జరగబోతుంది. 14వ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఎక్కడంటే సెర్బియాలో జరగబోతుంది. యాక్చువల్ గా జరగాల్సింది ఇది కజకిస్తాన్ లో జరగాలి, కానీ కజకిస్తాన్ లో జరగాల్సింది మార్చారు రీసెంట్ గా. ఎక్కడికంటే సెర్బియాకు మార్చడం జరిగింది. లాస్ట్ 2023లో జరిగింది మహిళల ప్రపంచ ఉమెన్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్. 2023లో 13వది జరిగింది. ఆ 13వది ఎక్కడ అంటే ఢిల్లీలో జరిగితే మనకు 4 గోల్డ్ మెడల్స్ వచ్చి పథకాల పట్టికలో మనమే మొదటి స్థానంలో నిలిచాం. అసలు ఈ మహిళా బాక్సింగ్ అనేది స్టార్ట్ అయింది 2001లో. మహిళల బాక్సింగ్ స్టార్ట్ అయింది. ఆ 2001లో ఎక్కడ అంటే అమెరికాలో స్టార్ట్ అయింది. ఈ మహిళల బాక్సింగ్ లో మన ఇండియాకి ఇప్పటి వరకు ఇచ్చిన పథకాలు ఏంటంటే 43 పథకాలు వచ్చినాయి.
మహిళల బాక్సింగ్ లో ఇండియాకి ఇప్పటివరకు వచ్చిన పథకాలు ఏంటంటే 43 పథకాలు రావడం జరిగింది. అందులో 14, 8, 21, 14 గోల్డ్, 8 సిల్వర్, 21 బ్రాంజ్ మెడల్స్. ఈ 43 పథకాల్లో ఎక్కువ పథకాలు తెచ్చింది ఎవరంటే 8 పథకాలు తెచ్చింది ఎవరంటే మేరీ కోమ్ మణిపూర్. మేరీ కోమ్ 8 మెడల్స్ తెచ్చింది. ఇందులో 6 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్. ఇప్పటి వరకు ప్రపంచ బాక్సింగ్ లో ఇండియా తరఫున కాదు, మహిళల ప్రపంచ బాక్సింగ్ లోనే ఎక్కువ మెడల్ తెచ్చింది మేరీ కోమ్. 8 మెడల్స్ సాధించింది. ఈమె యొక్క ఆటోబయోగ్రఫీ అన్బ్రేకబుల్. మేరీ కోమ్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే అన్బ్రేకబుల్. ఆ మేరీ కోమే 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ ఎంపీ కూడా పనిచేసింది. ఈమె 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో మన ఇండియాకు బ్రాంజ్ మెడల్ కూడా సాధించింది ఎవరంటే మేరీ కోమ్. ఈ మేరీ కోమ్ కు మన అత్యున్నత పురస్కారాలు 4 3 అత్యున్నత పురస్కారాలు ఈమెకి ఇవ్వడం జరిగింది. 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చాం. ఎవరికి అంటే మేరీ కోమ్ కి ఇవ్వడం జరిగింది. 2006, 13, 20లో ఇచ్చాం. ఇప్పుడు మనకు చెప్పుకున్న మరొక పాయింట్ ఏంటంటే మహిళల ప్రపంచ బాక్సింగ్ అనేది నెక్స్ట్ మంత్ జరగబోతుంది, మార్చి 8 నుంచి 17 వరకు. అది ఎన్నోదంటే 14వ మహిళల ప్రపంచ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఎక్కడంటే సెర్బియాలో జరగబోతుంది. లాస్ట్ 2023లో జరిగింది. 13వ ఎక్కడంటే ఢిల్లీ. స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2001. ఎక్కడ జరిగిందంటే అమెరికాలో జరిగింది. మన ఇండియాకు 43 మెడల్స్ వచ్చినాయి. 43 మెడల్స్ వస్తే అందులో ఎక్కువ మెడల్ తెచ్చింది ఎవరంటే మేరీ కోమ్ 8 మెడల్స్ తెచ్చింది. మేరీ కోమ్ మణిపూర్. మేరీ కోమ్ యొక్క ఆటోబయోగ్రఫీ అన్బ్రేకబుల్. ఆమె ప్రజెంట్ ట్రైబల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తుంది. ట్రైబల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మేరీ కోమ్ ట్రైబల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తుంది. యాక్చువల్ గా 2025లో మహిళల బాక్సింగ్ ఎక్కడ జరగాలి? కజకిస్తాన్ లో జరగాలి. ఆ కజకిస్తాన్ లో జరగాల్సింది ఎక్కడికి మార్చారంటే సెర్బియాకు మార్చడం జరిగింది. ఆ కజకిస్తాన్ క్యాపిటల్ ఏంటిది? ఆస్థాన్ అనేది కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఆస్థాన్. ఆ కజకిస్తాన్ లోనే మనకు 2024లో ఒక సదస్సు కూడా జరిగింది. 2024లో కజకిస్తాన్ లో జరిగిన సదస్సు ఏదంటే SCO అనే సదస్సు జరిగింది, షాంఘై కోఆపరేషన్. 2024లో SCO సదస్సు ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్ లోనే జరిగింది. ఆ కజకిస్తాన్ రాజధాని ఆస్థానా అన్నాం. ప్రపంచంలో అతిపెద్ద భూపరివేక్షిత దేశం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ప్రపంచంలో వరల్డ్ లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అతిపెద్ద భూపరివేక్షిత దేశం ఏదంటే కజకిస్తాన్. రెండోది ఏదంటే మంగోలియా. ఆ మంగోలియా మనం కలిసి నిర్వహించే సైనిక విన్యాసాల పేరు నొమాడిక్ ఎలిఫెంట్ అంటాం. మనకు కజకిస్తాన్ కలిసి ఆర్మీ ఎక్సర్సైజ్ అయితే కజింద్, మనకు కజకిస్తాన్ అయితే కజింద్. ప్రపంచంలో అతిపెద్ద భూపరివేక్షిత దేశం. రెండవ భూపరివేక్షిత దేశం ఏదంటే మంగోలియా. మనకు మంగోలియా ఆర్మీ ఎక్సర్సైజ్ నేమ్ నొమాడిక్ ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే ఆగస్టు 12 ఇంటర్నేషనల్ యూత్ డే. మన నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఏంటిది? జాతీయ వారసత్వ జంతువు ఏది? ఏనుగే. మన ఎలిఫెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1992లో. ఇండియాలో ఉన్న టోటల్ ఎలిఫెంట్ ప్రాజెక్టులు ఎన్ని? 33. ఆ 33 ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఏంటిది? టెరాయి అనేది 33 ఎలిఫెంట్ ప్రాజెక్ట్. మరి కజకిస్తాన్ అతిపెద్ద భూపరివేక్షిత దేశం. మన ఇండియాలో భూపరివేక్షిత రాష్ట్రాలు ఉన్నాయి, 5 ఉన్నాయి. అందులో అతిపెద్ద భూపరివేక్షిత రాష్ట్రం మధ్యప్రదేశ్, అతి చిన్న భూపరివేక్షిత రాష్ట్రం హర్యానా. మొత్తం భూపరివేక్షిత రాష్ట్రాలు ఎన్ని? 5. మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ. ఈ 5 మన ఇండియాలో భూపరివేక్షిత రాష్ట్రాలు, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ఓకేనా? రైట్, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇదొకటి. నెక్స్ట్, అలీ ఐ లింగాంగ్ ఫెస్టివల్. ఇది అస్సాం రాష్ట్రంలో జరిగే ఒక ఫెస్టివల్. ఇది అస్సాం రాష్ట్రంలో జరిగే అతిపెద్ద గిరిజన తెగ అయిన మిస్సింగ్ తెగకు సంబంధించిన ఫెస్టివల్. మిస్సింగ్ అనే ఒక తెగ, గిరిజన తెగ. ఏ రాష్ట్రంలో అంటే అస్సాంలోని అతిపెద్ద గిరిజన తెగ అయిన మిస్సింగ్ తెగ నిర్వహించే ఫెస్టివల్ అలీ ఐ లింగాంగ్ ఫెస్టివల్ అనేది. ఇక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అంటే ఈ ఫెస్టివల్ అనేది అలీ ఐ లింగాంగ్ ఫెస్టివల్ ఏ తెగవారు నిర్వహిస్తారంటే మిస్సింగ్ తెగవారు. ఏ రాష్ట్రంలో అంటే అస్సాం రాష్ట్రం. ఎందుకు నిర్వహిస్తారనేది అంటే వరి సాగు ప్రారంభమైన రోజున, వరి సాగు అనేది సాగైన రోజున ఈ ఫెస్టివల్ ను ఎక్కడ అంటే అస్సాంలో నిర్వహిస్తారు. వరి సాగు ప్రారంభమైన తర్వాత అస్సాంలో నిర్వహించే ఫెస్టివల్ ఏదంటే అలీ ఐ లింగాంగ్ ఫెస్టివల్. ఇది అస్సాంలో అతిపెద్ద గిరిజన తెగ అయిన మిస్సింగ్ అనే తెగ వాళ్ళు నిర్వహిస్తారు. మనకు తెలుసు అందరికి కూడా అస్సాం యొక్క క్యాపిటల్ ఏంటంటే దిస్పూర్.
అస్సాం క్యాపిటల్ ఏదంటే దిస్పూర్. అస్సాంలో అతిపెద్ద నగరం ఏదంటే గౌహతి. అస్సాంలో అతిపెద్ద నగరం ఏదంటే గౌహతి. అస్సాం ముఖ్యమంత్రి ఎవరు? హిమంత బిశ్వా శర్మ. హిమంత బిశ్వా శర్మ ప్రజెంట్ అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది. అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు హిమంత బిశ్వా శర్మ. గవర్నర్ అయితే లక్ష్మణ్ ఆచార్య. లక్ష్మణ్ ఆచార్య అనే వ్యక్తి అస్సాం గవర్నర్. అస్సాం అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఏ రాష్ట్రానికి అంటే అస్సాం. లోక్సభ అయితే 14, రాజ్యసభ అయితే 7 స్థానాలు. ఆ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మే ప్రెసెంట్ BAI బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ప్రెసెంట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మన భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే హిమంత బిశ్వా శర్మ. ఆ అస్సాంలోని అత్యున్నతమైన పౌర పురస్కారం పేరు అస్సాం వైభవ్. అస్సాంలో అత్యున్నతమైన పౌర పురస్కారం ఏంటంటే అస్సాం వైభవ్. అస్సాం వైభవ్ పురస్కారాన్ని 2021 నుండి ఇస్తున్నారు. ఈ 2021లో అస్సాం వైభవ్ పురస్కారాన్ని రతన్ టాటాకి ఇచ్చారు. 2022లో అస్సాం వైభవ్ అవార్డును తపన్ సైకియా అనే వ్యక్తికి ఇచ్చారు. అదే 2023లో ఇది రంజన్ గొగోయ్కి ఇచ్చారు. 2023లో ఆ అస్సాం వైభవ్ పురస్కారాన్ని రంజన్ గొగోయ్. ఈ రంజన్ గొగోయ్ 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అయోధ్య తీర్పిచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే రంజన్ గొగోయ్. ఆయన 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయన అయోధ్య తీర్పిచ్చింది 2019 నవంబర్ 9వ తారీఖు. ఆ అయోధ్య తీర్పులో మెంబర్లు ఎంతమంది అంటే సభ్యులు ఎంతమంది అంటే 5. 5లో ఒక ఆయన రంజన్ గొగోయ్, 2 శరద్ అరవింద్ బాబ్డే, 3 DY చంద్రచూడ్, 4 అశోక్ భూషణ్, 5 అబ్దుల్ నజీరే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్న వ్యక్తి. అంటే రీసెంట్ గా అస్సాం వైభవ్ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారంటే రంజన్ గొగోయ్. ఆయన 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయన ప్రజెంట్ రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేస్తున్నాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి కాలం ముగిసిన తర్వాత రాజ్యసభకు నామినేట్ అయిన వ్యక్తి ఎవరంటే రంజన్ గొగోయ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి కాలం ముగిసిన తర్వాత రాజ్యసభకు ఎన్నికైన వ్యక్తి ఎవరంటే రంగనాథ్ మిశ్రా. 21వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నుకొనబడిన వ్యక్తి రంగనాథ్ మిశ్రా. రాజ్యసభకు నామినేట్ అయిన వ్యక్తి రంజన్ గొగోయ్. ఆ రంగనాథ్ మిశ్రే మొదటి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ రంజీ ట్రోఫీ అనేది ఇంకా అయిపోలేదు. ఫైనల్ కు డిసైడ్ అయినాయి. 2 టీంలు డిసైడ్ అయిపోయినాయి. మన దేశంలో ఫస్ట్ క్లాస్ టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రంజీ ట్రోఫీ అనేది టెస్ట్ ఫార్మేట్ లో జరుగుతుంది. టెస్ట్ ఫార్మేట్ ఇది మన దేశవాళీ ట్రోఫీ, మన ఇండియాకి సంబంధించింది దేశవాళీ ట్రోఫీ. ఈసారి జరుగుతుంది 90వ రంజీ ట్రోఫీ జరుగుతుంది. ఇది ఇంకా కంప్లీట్ కాలే. ఫైనల్ కు 2 టీమ్స్. ఫస్ట్ టైం ఒక టీం సెలెక్ట్ అయినంత వరకు ఆ టీం రంజీ ట్రోఫీకి ఫైనల్ కు రాలే. ఫస్ట్ టైం ఒక టీం వచ్చింది. ఆ టీం ఏంటంటే కేరళ. ఫస్ట్ టైం కేరళ టీం వచ్చింది. ఆ తర్వాత విదర్భ. ఈ 2 ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈసారి 90వ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కేరళ అండ్ విదర్భ ఈ 2 జట్ల మధ్య జరగబోతున్నది. ఈ 2 జట్ల మధ్య రంజీ ట్రోఫీ అనేది ఫస్ట్ క్లాస్ టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్. రంజీ ట్రోఫీ అనేది 1934లో రంజీ ట్రోఫీ అనేది ప్రారంభం అయింది. 1934లో రంజీ ట్రోఫీ అనేది స్టార్ట్ అయింది. ఈ కేరళ టీం కెప్టెన్ ఎవరంటే సచిన్ బేబీ అనే వ్యక్తి కేరళ టీం కెప్టెన్. అదే విదర్భ టీం కెప్టెన్ అక్షయ వాడ్కర్ అనే వ్యక్తి. ఈయన కేరళ విదర్భ టీం కెప్టెన్. ఈ 2 కూడా ఫైనల్. ఫస్ట్ టైం కేరళ రంజీ ట్రోఫీ ఫైనల్ లోకి రావడం జరిగింది. రంజీ ట్రోఫీ ఇప్పటి వరకు 89 సార్లు జరిగింది. ఇప్పుడు జరిగేది 90వ. రంజీ ట్రోఫీ ఎక్కువ సార్లు గెలుపొందిన జట్టు ఏదంటే ముంబై జట్టును రంజీ ట్రోఫీ 42 సార్లు గెలుపొందింది. రంజీ ట్రోఫీని ముంబై జట్టు ఎన్నిసార్లు గెలుపొందంటే 42 టైమ్స్ గెలుపొందింది. ఫస్ట్ టైం రంజీ ట్రోఫీ ఫైనల్లోకి వచ్చిన జట్టు ఏదంటే కేరళ. ఏ 2 జట్ల మధ్య జరగబోతుందంటే కేరళ వర్సెస్ విదర్భాల మధ్య జరగబోతుంది మ్యాచ్. ఇప్పుడు ఫిబ్రవరి 26కి ఏమో స్టార్ట్ కాబోతుంది. ఓకేనా, ఇదొకటి పాయింట్. నెక్స్ట్ అంతర్జాతీయ ముప్పుగా రాబోతున్న వ్యాధి ఏంది? మెదడు వాపు అని చెప్పి మనకు ఒక ఆర్గనైజేషన్ ప్రకటించింది. ప్రపంచాన్ని కలవరబెట్టబోతున్న ఒక డిసీజ్ ఏదంటే మెదడు వాపు అని WHO అనే సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయ ముప్పుగా ఇటీవల WHO ఏ వ్యాధిని ప్రకటించిందంటే మెదడు వాపు. దీంతో పాటు ఎన్సైఫలైటిస్ ఇంటర్నేషనల్ సొసైటీ
ఎన్సైఫలటిస్ ఇంటర్నేషనల్ సొసైటీ, ఇవి రెండు కలిపి WHO కలిపి అంతర్జాతీయ ముంపుగా రాబోతున్న వ్యాధి డిసీజ్ ఏదంటే మెదడు వాపు అనే వ్యాధిని ప్రకటించడం జరిగింది రీసెంట్ గా. ఇది ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఎన్సైఫలటిస్ ఇంటర్నేషనల్ సొసైటీ అండ్ WHO అంటే మనందరికీ తెలుసు. మెదడు వాపు అనేది దేని వల్ల వస్తుంది? మెదడు వాపు అనేది ఆడ క్యూలెక్స్ దోమ వల్ల మెదడు వాపు వస్తుంది. ఆడ క్యూలెక్స్ దోమ వల్ల మెదడు వాపు అండ్ బోధకాలు, ఈ రెండు కూడా ఆడ క్యూలెక్స్ దోమ వల్ల వచ్చింది. ఆ మెదడు వాపును అంతర్జాతీయ ముప్పుగా ప్రకటించింది ఈ రెండు. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO ఫార్మేషన్ ఇప్పుడు 1948 ఏప్రిల్ 7. WHO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది. WHO డైరెక్టర్ జనరల్ ఎవరు? టెడ్రోస్ అథనోమ్ అనే వ్యక్తి WHO డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తుంది. మనకు వరల్డ్ హెల్త్ డే అంటే ఇప్పుడు వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7. ఈ ఏప్రిల్ 7 థీమ్ ఏంటిది? మై హెల్త్ మై రైట్ అనేది దాని యొక్క థీమ్. మరి ఆ WHO ఇటీవల అంతర్జాతీయ ముంపుగా ఏ వ్యాధిని ప్రకటించాను? మెదడు వాపును. మరి ఈ WHO అనే సంస్థ రీసెంట్ గా మలేరియా రహిత దేశంగా ఈజిప్ట్ అనే ఒక దేశాన్ని ప్రకటించింది, జార్జియా అనే ఒక దేశం. ఈ రెండు దేశాలను రీసెంట్ గా ప్రకటించింది మలేరియా రహిత దేశాలుగా. WHO ఇటీవల ఈజిప్ట్ అండ్ జార్జియాని ప్రకటించింది. అలానే కుష్టి వ్యాధి నిర్మూలించిన దేశంగా WHO దేన్ని ప్రకటించిందంటే జోర్డాన్ ప్రకటించింది. అలానే నెక్స్ట్ మరొక పాయింట్, ట్రకోమా అనే వ్యాధి నిర్మూలించిన దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే భారత్ను ప్రకటించింది. అలానే రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా WHO నైగర్ అనే దేశాన్ని ప్రకటించింది. మలేరియా రహిత దేశాలుగా రీసెంట్ గా ఈజిప్ట్ జార్జియాను ప్రకటించింది. కుష్టి వ్యాధి నిర్మూలించే దేశంగా జోర్డాన్ ప్రకటించింది. ట్రకోమా వ్యాధి నిర్మూలించే దేశంతో భారత్ ప్రకటించింది. రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా నైగర్ ప్రకటించింది. ఇటీవల WHO అనే సంస్థ నుండి వైదొలుగుతున్నట్లుగా రెండు దేశాలు ప్రకటించింది. ఒకటి USA, రెండవది అర్జెంటీనా. ఈ రెండు దేశాలు WHO నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. మనం నిన్ననే చెప్పుకున్నాం అర్జెంటీనా గురించి. లీథియం అన్వేషణలో భాగంగా గనుల రంగంలో పరస్పర సహకారం కోసం ఇటీవల భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందన్నాం? అర్జెంటీనాతో కుదుర్చుకుందన్నాం. ఆ అర్జెంటీనా దేశం ప్లస్ USA రెండు కూడా WHO నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక పాయింట్, మైక్రోబ్యాక్టీరియా ట్యూబరిక్యులోసిస్, దీన్ని టీబీ లేదా క్షయ. ఈ టీబీ లేదా క్షయ దేని వల్ల వస్తుంది? మైక్రోబ్యాక్టీరియం ట్యూబరిక్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది టీబీ లేదా క్షయ. ప్రపంచ క్షయ దినం ఎప్పుడు? మార్చి 24 ప్రపంచ క్షయ దినం. అయితే వార్తల్లోకి వచ్చిన అంశం ఏంటంటే ఇటీవల ఈ వ్యాధి నివారణకు కొత్తగా రూపొందించిన వ్యాక్సిన్ ఒకటి ఉంది. mRNA అనే ఒక వ్యాక్సిన్ లేదా ఒక టీకాను రూపొందిస్తే ఆ టీకాను ఎలకలపై నిర్వహించిన ప్రయోగంలో సక్సెస్ కావడం జరిగింది. mRNA టీకాను రూపొందించింది ఆస్ట్రేలియా సైంటిస్టులు క్షయవ్యాధి నివారణ కోసం mRNA అనే టీకాను రూపొందిస్తే దాన్ని రీసెంట్ గా ఎలకలపై ప్రయోగిస్తే అది సక్సెస్ కావడం జరిగింది. దీనివల్ల ఈ ఎలకల మీద ప్రయోగించడం వల్ల ఆ జీవులలో రోగ నిరోధక శక్తి పెరిగినట్లుగా పరిశోధకులు తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని మానవులపై పరీక్షించడానికి ఆమోద మార్గం సుగమమైంది. అసలు ఈ mRNA టీకాను రూపొందించింది ఎవరంటే ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టీబీ లేదా క్షయ. టీబీ అనేది దేని వల్ల వస్తుందంటే మైక్రోబ్యాక్టీరియా ట్యూబరిక్యులోసిస్ వల్ల. ఈ టీబీ కోసం ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఒక వ్యాక్సిన్ mRNA వ్యాక్సిన్ రూపొందిస్తే దాన్ని రీసెంట్ గా ఎలకలపై ప్రయోగిస్తే సక్సెస్ కావడం జరిగింది. ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఆ సక్సెస్ ఆ జీవులలో రోగ నిరోధక శక్తి పెరిగింది. వెంటనే ఏం చేసింది? ఆమోదం లభించింది. దీన్ని మానవుల మీద ప్రయోగించడం కోసం ఆమోదం రీసెంట్ గా లభించింది. ఇది mRNA టీకా అన్న వ్యాక్సిన్ అన్న ఒకటే. నేషనల్ వ్యాక్సినేషన్ డే ఎప్పుడు? మార్చి 24 క్షయ.
మార్చి 16 నేషనల్ వ్యాక్సినేషన్ డే, మార్చి 16వ తారీఖు. మరొక పాయింట్ ఏంటంటే ఇక్కడ జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన సలహాదారునిగా ఇటీవల నియమితులైంది ఎవరంటే సౌమ్య స్వామినాథన్. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన ప్రచార కార్యక్రమానికి ప్రధాన సలహాదారునిగా నియమితులైంది ఎవరంటే సౌమ్య స్వామినాథన్. ఈ సౌమ్య స్వామినాథన్ ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ యొక్క కూతురు. ఈ ఎంఎస్ స్వామినాథన్ ఎవరు? భారత హరిత విప్లవ పితామహుడు. భారత హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ అసలు పేరేంది? మాంకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7వ తారీఖున జన్మించాడు. 2023 సెప్టెంబర్ 28వ తారీఖున మరణించాడు. ఈ ఎంఎస్ స్వామినాథన్ ను సంబంధించి ఈయనకు 1967లో 1967లో ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. 67లో. తర్వాత 1971లో రామన్ మెగాసిస్ అవార్డు ఇచ్చారు. 1972లో పద్మభూషణ్ ఇచ్చారు. 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారు. 1989లో పద్మ విభూషణ్ ఇచ్చారు. 2024లో భారతరత్న అవార్డును కూడా ప్రకటించారు. ఎవరికి? ఎంఎస్ స్వామినాథన్. ఆ ఎంఎస్ స్వామినాథన్ పేరిట ఒక అవార్డు కూడా ఇస్తున్నారు. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2024లో ఎవరికి ఇచ్చారంటే అనంత దర్శన్ శంకర్. ఇదేంది? 2024లో ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2024 ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే అనంత దర్శన్ శంకర్ కి ఇచ్చారు. ఆ అనంత దర్శన్ శంకర్ ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ చైర్మన్ ఆయన. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చైర్మన్ గా పనిచేస్తున్న అనంత దర్శన్ శంకర్ కు 2024కు ఏ అవార్డు ఇచ్చారంటే ఎంఎస్ స్వామినాథన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇదొక పాయింట్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఎస్బీఐ కార్డ్స్ ఎండి అండ్ సిఇఓగా ఒక మహిళ రాబోతుంది. 2025 ఏప్రిల్ 1వ తారీఖున ఏప్రిల్ 1 నుండి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్స్ అండ్ ఎండి అండ్ సిఇఓగా ఒక మహిళ రాబోతుంది. సలీలా పాండే రాబోతుంది ఏప్రిల్ 1వ తారీఖు నుండి. అంటే మార్చి 31 వరకు ఎస్బీఐ కార్డ్స్ అండ్ ఎండి సిఇఓగా ఉన్న వ్యక్తి అభిజిత్ చక్రవర్తి అనే వ్యక్తి మార్చి 31 వరకు ఉంటే ఏప్రిల్ 1వ తారీఖున ఎస్బీఐ కార్డ్స్ ఎండి అండ్ సిఇఓగా రాబోతుంది. ఎవరంటే సలీల్ పాండే మహిళ. ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. యాక్చువల్ గా ఎస్బీఐ చైర్మన్ ఎవరు మనకు? చల్లా శ్రీనివాసుల శెట్టి ఎస్బీఐ చైర్మన్. ఎస్బీఐ ఫార్మేషన్ ఎప్పుడు? 1955 జూలై 1. ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఎంఎస్ ధోని. మన ఇండియాలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ 12. ఆ 12లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది? ఎస్బీఐ. ఆ ఎస్బీఐ కార్డ్స్ ఎండి అండ్ సిఇఓగా రాబోతుంది ఎవరు? సలీలా పాండే అనే మహిళ. ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పాయింట్ల గురించి మనం డిస్కషన్ చేసి, అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ వరకు అన్ని రకాలుగా ఉంటుంది. మీకు ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఏపీ హిస్టరీకి సంబంధించింది, గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయింది ఏపీకి సంబంధించి, ఆ ఏపీ హిస్టరీకి సంబంధించింది, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని కూడా మన దాంట్లో స్టార్ట్ చేయబడు. ఓకేనా? రైట్. జై హింద్.